హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియోలో వచ్చేసి నేను వేసుకున్న ఈ డ్రెస్ స్టిచ్చింగ్ వీడియో అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఆల్రెడీ కటింగ్ వీడియో వచ్చేసి పార్ట్ 1 లాగా అప్లోడ్ చేశాను. సో అప్లోడ్ చేసిన వీడియో లింక్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. సో అలాగే మీకు కటింగ్ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. సో అలాగే నేను వేసుకున్న ఈ డ్రెస్కి వైట్ చున్నీ సెట్ అయిందా, నేను సెల్ఫ్గా వేస్తే సెట్ అయిందా అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఒకసారి. సో ముందుగా వచ్చేసి మనం కటింగ్లో ఈ పీసెస్ అన్నీ కట్ చేసుకున్నాం కదా, సో వాటిని ఇలా సెట్ చేసుకొని అన్నీ మనకి మంచి వైపు ఎటుంది అలాగే రాంగ్ సైడ్ ఎటుంది అనేది చూసుకొని మనం జాయింట్ అనేది వేసుకోవాలన్నమాట. సో ముందుగా వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ అంటే నెక్ నేను ఇలా సెట్ చేస్తున్నాను అనమాట. సో ఇలా నీట్గా సెట్ చేసిన తర్వాత ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. సో మెయిన్ క్లాత్కి మంచి వైపున పెట్టేసి నేను ఇలా ఒక స్టిచ్ అనేది వేసాను అనమాట. సో వేసిన తర్వాత ఇలా చిన్న చిన్నగా మనకి రివర్స్ చేసినప్పుడు ఈజీగా తిరగడం కోసం కట్స్ అనేది పెట్టుకొని రివర్స్ మనకి ఫోల్డ్ అనేది వేసి మనకి ఇక్కడ టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. సో ఇలా టాప్ స్టిచ్ అనేది వేస్తే మనకి నీట్గా ఉంటుందన్నమాట నెక్. సో తర్వాత వచ్చేసి ఇలా లైనింగ్ క్లాత్ని అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని కలుపుతూ ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. సో ఇలా వేస్తే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది, సో నెక్ కూడా బాగుంటుంది అనమాట. సో ఇలా వేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ని అలాగే మెయిన్ క్లాత్ని కలుపుతూ మొత్తం ఇలా నేను స్టిచ్ అనేది వేస్తున్నాను అనమాట. జాయింట్ స్టిచ్ అనేది వేస్తున్నాను. వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేశాను అనమాట. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ప్రిన్స్ కట్లో 2 పీసెస్ లాగా ఉంటాయి కదా, సో మిగతా పీస్ని ఇక్కడ నేను అంటే ఆపోజిట్ ఉండేలాగా ఇలా క్లాత్ని సెట్ చేసుకొని సో ఇలా మంచి వైపు ఎటుంది రాంగ్ వైపు ఎటుంది అనేది చూసుకొని ఇలా జాయింట్ స్టిచ్ అనేది వేస్తున్నాను అనమాట. సో ఈ ప్రిన్స్ కట్ మనం జాయింట్ అనేది వేసుకున్నప్పుడు రెండు ఒకే వైపు వచ్చేలా కాకుండా సో ఇలా మనకి నేను మార్కింగ్ చేశాను కదా, ఇలా ఎదురెదురుగా ఉండాలన్నమాట. సో ఇలా చూసుకొని జాగ్రత్తగా మళ్ళీ ఇంకొక పార్ట్కి కూడా జాయింట్ స్టిచ్ అనేది వేస్తున్నాను. సో ఇలా జాయింట్ స్టిచ్ అనేది వేసినప్పుడు కూడా హ్యాండ్స్తో సెట్ చేసుకుంటూ బుగ్గలు అనేవి రాకుండా మనం జాయింట్ స్టిచ్ అనేది వేయాలన్నమాట. సో అప్పుడే నీట్గా ఉంటుంది, మంచి డ్రెస్ అనేది అద్దినట్టు ఉంటుంది అన్నమాట మనకి బాడీకి. సో ఇలా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత సో ముందుగా మనం స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా, సో దానికి ఆ పీస్కి మనకి ఎటువైపు అనేది చూసుకొని ఇలా క్లాత్ అనేది దానిపైన పెట్టేసి సాగకుండా ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. మనకి క్లాత్ అనేది సాగుతూ వేస్తే ఉబ్బులుబ్బులుగా వస్తుంది. సో అలా కాకుండా జస్ట్ ఫ్రీ హ్యాండ్తో మనం జాయింట్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఒకవేళ మీరు బిగినర్స్ అయితే కనుక పిన్స్ ముందుగా పెట్టేసి స్టిచ్ అనేది వేయండి, నీట్గా వస్తుంది అన్నమాట. సో ఇలా ఒకేసారి స్టిచ్ అనేది కాకుండా 2 సార్లు స్టిచ్ అనేది వేస్తే బాగుంటుంది. సో మనం కటింగ్ చేసుకున్నప్పుడు ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, సో అది మళ్ళీ మనం బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్ చేసిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఆధారంగా సో దాన్ని అయితే సమానంగా కట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు బ్యాక్ నెక్ అనేది స్టిచ్ చేస్తున్నాను. మనకి మెయిన్ అంటే మంచి వైపు రాంగ్ సైడ్ కాకుండా రైట్ సైడ్ లైనింగ్ పెట్టేసి ఒక స్టిచ్ వేసి మళ్ళీ నేను టాప్ స్టిచ్ అనేది వేస్తున్నాను అనమాట. సో ఉల్టా వేసి సో నేను నెక్కి కుందన్స్ అనేవి అంటించాను అనమాట. సో స్టిఫ్గానే ఉంటుంది కాబట్టి జస్ట్ ఉల్టా వేసి నేను ఇలా స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట నెక్. సో ఇలా వేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలుపుతూ మళ్ళీ జాయింట్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట.
సో ఇలా జాయింట్ స్టిచ్ అనేది వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ టక్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా టక్స్ అనేవి స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి షోల్డర్స్ అనేవి జాయింట్ వేయాలి. సో ఇలా షోల్డర్స్ అనేవి జాయింట్ వేసిన తర్వాత నేను ముందు చెప్పాను కదా, బ్యాక్ పార్ట్ని ఆధారంగా పెట్టేసి మనం ఫ్రంట్ పార్ట్ని ఎక్స్ట్రా ఉన్నది ఇప్పుడు కట్ చేసుకోవాలన్నమాట. సో సమానంగా చూసుకొని ఒకసారి చెక్ చేసి కట్ చేసుకోవాలన్నమాట. సో ఎప్పుడైనా ఇలా 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకొని తర్వాత సమానంగా చూసి కట్ చేసుకుంటేనే బెటర్ అనమాట. ఒకవేళ మనకి తక్కువ అయితే మనకి పొట్ట దగ్గర పైకి ఉన్నట్టు ఉంటుంది. సో మీరు ప్రిన్స్ కట్ చేసినప్పుడు ఎప్పుడు అలాగే ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకొని, అంటే సేఫ్ సైడ్, తర్వాత ఇలా స్టిచ్ చేసుకొని సమానంగా చూసుకున్న తర్వాత మనం కట్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో ఇలా సమానంగా 1కి 2 సార్లు చెక్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసిన దగ్గర వచ్చేసి మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. అంటే మనకి ఆల్రెడీ ఓపెన్ అవుతుంది కదా, సో ఇలా ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. సో ఇలా వేసుకున్న తర్వాత నీట్గా ఎక్స్ట్రా పీసెస్ అనేవి కట్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్కి వచ్చేసి, ఇది శారీ కదా నేను డ్రెస్ స్టిచ్ చేసింది, ఇక్కడ కొంచెం ఫాల్ది వచ్చిందనమాట, అది నేను స్టిచ్చెస్ అనేవి తీస్తున్నాను. సో నాకు ఈ శారీ కూడా కొంచెం తక్కువ ఉండే అనమాట. సో అందుకే నేను శారీ కూడా ఎక్కువ సార్లు ఏం కట్టలేదు, అందుకే డ్రెస్లా స్టిచ్ చేశాను అనమాట. అందుకే నాకు ఫుల్ హ్యాండ్స్కి క్లాత్ అనేది సరిపోకుండా ఇక్కడ జాయింట్ అనేది పడుతుంది అనమాట. జస్ట్ క్రాస్లో కొంచెం పడుతుంది అంతే. సో ఇక్కడ ఆ జాయింట్ అనేది వేస్తున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. సో ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. సో అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. సో నేను వీడియోస్ అనేవి రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో ఇలా 2 హ్యాండ్స్ జాయింట్ అనేది వేసుకున్న తర్వాత కింద వైపున వచ్చేసి ఫోల్డింగ్ అనేది వేసి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. సో ఇలా వేసుకున్న తర్వాత నేను ఎలాస్టిక్ అనేది పెట్టాను అనమాట కింద. సో అందుకోసమే ఇలా ఒక ఫోల్డ్, అంటే ఎలాస్టిక్ మనకి లోపలికి వెళ్ళడానికి వీలుగా ఉండేలాగా ఫోల్డింగ్ అనేది వేసి ఇలా స్టిచ్ అనేది చేశాను అనమాట. సో ఇప్పుడు ఒకసారి సమానంగా ఉందా అనేది చూసుకొని నేను ఇక్కడ హ్యాండ్ అనేది జాయింట్ అనేది వేస్తున్నాను అనమాట బాడీ పార్ట్కి. సో ఇలా ఒకేసారి స్టిచ్ అనేది కాకుండా 2 సార్లు వేసుకుంటే మనకి స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. సో ఇలా 2వ హ్యాండ్ని కూడా ఇదే విధంగా జాయింట్ అనేది వేసుకోవాలన్నమాట. మనం ఎప్పుడు ఇలా చుడీ హ్యాండ్స్కి పెట్టినప్పుడు లైనింగ్ క్లాత్ అనేది వేయం కదా. సో అలా లైనింగ్ వేయం కాబట్టి క్లాత్ అనేది సాగుతుందన్నమాట. సో అలా సాగకుండా ఉండాలంటే మనం క్లాత్ అనేది జస్ట్ పైన పెట్టేసి ఫ్రీ హ్యాండ్తో జాయింట్ అనేది వేయాలన్నమాట. మనం లాగుతూ వేస్తే క్లాత్ అనేది ఉబ్బులుబ్బులుగా వస్తుంది. సో ఇంతటితో మనకి బాడీ పార్ట్ స్టిచ్చింగ్ అయిపోయింది. బాటమ్ పార్ట్ ఇక్కడ లైనింగ్కి అలాగే మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయింట్ అనేది వేస్తున్నాను అనమాట. సో ఇలా సెంటర్కి మనకి జాయింట్ అనేది ఉంటే సపరేట్ చేశాను. సో ఇప్పుడు సెంటర్కి అంటే మధ్య భాగానికి ఒక కట్ పాయింట్ అనేది పెట్టేసి, సో మనకి ఈ క్లాత్ జార్జెట్ క్లాత్ కాబట్టి జారుతుంది. సో అందుకోసమనే నేను ఇక్కడ పిన్స్ అనేవి పెడుతున్నాను అనమాట. మనకి క్లాత్ అనేది సాగినట్టు ఉన్నప్పుడు జాయింట్ అనేది వేస్తే బుల్బుల్గా వస్తుంది, బాడీకి అద్దినట్టు ఉండకుండా వంకర్లు తిరుగుతుంది అనమాట. సో అందుకే ఇలా పిన్స్ అనేవి పెట్టి నేను స్టిచ్ అనేది వేస్తున్నాను.
సో నేను లోపల వేసింది కూడా క్రేప్ లైనింగ్ కాబట్టి సో అది జారే క్లాతే. సో పైన క్లాత్ మెయిన్ క్లాత్ కూడా జారేది కాబట్టి ఇలా పిన్స్ అనేవి పెడితే బెటర్. సో డైరెక్ట్ స్టిచ్ వేయడం కంటే. సో ఇలా సెంటర్ పాయింట్ అనేది చూసుకొని బాడీ పార్ట్ని అలాగే బాటమ్ పార్ట్ని జాయింట్ అనేది చేసుకోవాలన్నమాట. సో మనం ఈ జాయింట్ చేసుకున్నప్పుడు కూడా ఒక 1/2 ఇంచ్ క్లాత్ అనేది మనకి వదిలి జాయింట్ అనేది వేసుకోవాలి. సో మధ్య భాగం నుంచి స్టార్ట్ చేసి ఇలా జాయింట్ అనేది వేసుకోవాలి. డబల్ స్టిచ్ కూడా వేయాలన్నమాట. సో ఇలా వేసుకున్న తర్వాత నేను ఇంకొక సైడ్ కూడా అంటే ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ ఇలా మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒకే విధంగా ఇలా జాయింట్ అనేది వేసాను అనమాట. సో ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఇలా మనం సైడ్ జాయింట్ స్టిచెస్ అనేవి వేసే ముందే ఇలా ఎలాస్టిక్ అనేది మనం లోపల నుంచి పెట్టేయాలన్నమాట. సో ఇక్కడ మనకి హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉంటుందో అంటే మనం ఫుల్ హ్యాండ్స్ పెట్టాం కదా, సో అక్కడ చూసుకొని నేను ఇలా ఎలాస్టిక్ అనేది కట్ చేస్తున్నాను అనమాట. హ్యాండ్కి ఒకసారి పెట్టుకొని చూసి సో కొంచెం ఫ్రీగా ఉండేలానే మనకి అంటే ఎక్స్ట్రా ఖర్చు కాకుండా మనకి ఎగ్జాక్ట్ లూజ్ అనేది ఎంత ఉంటుందో అంత మనం ఈ ఎలాస్టిక్ అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది. మరీ టైట్గా కట్ చేసుకున్నా కూడా మనకి టైట్గా ఉండి మిగతా క్లాత్ అంతా ముందుకు వచ్చేసినట్టు వస్తుంది అనమాట. సో ఇలా నేను డోరీ రివర్స్ చేసే టూల్ ఉంటుంది కదా, సో దాంతో నేను ఇలా లోపలికి పెట్టేశాను అనమాట. సో పెట్టేసి ఇలా హ్యాండ్స్తో లోపలికి వెళ్ళకుండా ఒకసారి పట్టుకొని మనకి సైడ్స్కి నేను ఇలా రఫ్ స్టిచ్ లాగా వేస్తున్నాను అనమాట. అంటే ఎలాస్టిక్ అనేది లోపలికి వెళ్ళకుండా. సో ఇలా ఎలాస్టిక్ అనేది స్టిచ్ చేసుకున్న అంటే లోపల సైడ్ పెట్టేసిన తర్వాత నేను సైడ్ స్టిచ్ అనేది జాయింట్ స్టిచ్ అనేది వేస్తున్నాను అనమాట. సో ముందుగా వచ్చేసి ఒక 1 ఇంచ్ క్లాత్ అనేది ఖర్చు కోసం ఉండేలాగా చూసుకొని ఇలా స్టిచ్ అనేది వేసాను. సో ఇక్కడ కూడా నేను 2 ఇంచెస్ కింద వైపుకి అంటే మనం పంజాబీ డ్రెస్కి సైడ్ కట్స్ పెట్టినప్పుడు మధ్యలోనే కుట్ట అనేది వేసి ఆపుతాం కదా, సో అలా జిగ్ జాగ్లా చేసి మళ్ళీ లైనింగ్ క్లాత్ని ఒకసారి మెయిన్ ఫ్యాబ్రిక్ని ఒకసారి సపరేట్గా జాయింట్ అనేది వేసాను అనమాట. సో అలా వేస్తే మనకి పట్టినట్టు ఉండకుండా బాగుంటుంది. సో నేను ఈ విషయాన్ని చాలాసార్లు చూపించాను, చెప్పాను కూడా క్లియర్గా. సో అందుకోసమే ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసి నేను స్టిచ్ అనేది చేస్తున్నాను అనమాట, వీడియో లెంత్ తగ్గించడం కోసం. సో ఇలా మనకి డ్రెస్ టోటల్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత నెక్కి వచ్చేసి నేను ఇలా కుందన్స్ అనేవి స్టిక్ చేశాను అనమాట. ఫెవిక్ గ్లూతోని, ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా, సో దాన్ని తీసుకొని మనకి నెక్ ఈ కుందన్స్ అనేవి నేను ఈ నెక్ షేప్ దగ్గర అంటించాను అనమాట. సో నేను ముందుగా వచ్చేసి ఎలా పెడితే బాగుంటుందని చెప్పి నేను ఇలా చూశాను. సో చూసి తర్వాత ఈ ఫ్యాబ్రిక్ గ్లూ అనేది పెట్టేసి స్టిక్ చేశాను అనమాట. సో ఒక ఇయర్ బడ్ సహాయంతో లేదా ఏదన్నా పుల్లతో నేను వచ్చేసి బిగ్ నీడిల్ ఉంటాయి, పెద్ద నీడిల్ ఉంటుంది కదా, సో దాంతో ఇలా ముందుగా మనకి కుందన్ ఏ సైజ్ అయితే ఉందో ఆ సైజు మనకి గ్లూ డాట్స్ అనేవి పెట్టేసి ఇలా కుందన్స్ అనేవి స్టిక్ చేస్తున్నాను అనమాట. సో ఇలా ప్లెయిన్గా ఉన్న వాటికి మనం ఏదో ఒకటి క్రియేటివ్గా ఇలా ఆలోచించి మనం డ్రెస్కి కుందన్స్ కానీ స్టిచ్ చేయడం కానీ లేకపోతే డైరెక్ట్ మనం హ్యాండ్ స్టిచెస్ అనేవి వేస్తాం కదా ఆ వర్క్ లాగా, అలా అయినా వేయచ్చు. సో నేను అలా కూడా వేస్తాను. నా దగ్గర 8 ఇంచెస్ రౌండ్ ఫ్రేమ్ అనేది ఉంది, మగ్గం వర్క్ ఫ్రేము. నేను నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడైనా కూడా మీకు స్టిచెస్ అంటే కుట్లు అల్లికలు ఎలా కుట్టాలో కూడా నేను వీలైతే చూపిస్తాను. సో ఇప్పుడు కొంచెం టైం అనేది అంత లేదు కాబట్టి ఈ మనకి కుందన్స్ అనేవి కూడా బాగానే ఉంటాయి సో అంటిస్తే, అందుకే నేను ఇలా అంటించాను అనమాట. సో ఇవి వైట్ స్టోన్ వచ్చి మనకి చుట్టూ బేస్ అనేది గోల్డ్ వచ్చిందనమాట. సో ఇలా అయితే మనం వైట్ చున్నీ వేయచ్చు, సెల్ఫ్ కలర్ది చున్నీ అయినా వేయచ్చు కదా అని చెప్పి ఇలా స్టిచ్ చేశాను అనమాట. సో తర్వాత వచ్చేసి కిందనే ఇంకొక
వాటి మధ్యలో నుంచి మళ్ళీ నేను గ్లూ అనేది పెడుతున్నాను అనమాట. మనకి ఒక నెక్ పీస్ లాగా వచ్చేలాగా, అంటే మనకి కుందన్స్ అనేవి సెట్ చేసి చూసాను కదా ముందు, సేమ్ అదే విధంగా ఇలా అంటించేసాను అనమాట. సో డ్రెస్ లుక్ అనేది ఎలా ఉందనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను ఆరి వర్క్స్ అలాగే మగ్గం వర్క్స్ కుట్లు అల్లికలు కూడా ఎలా మనం స్టిచ్ చేయాలో కూడా నేను టైం కుదుర్చుకొని మీకు నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. సో మిస్ అవ్వకుండా ఆ వీడియోస్ కూడా చూడండి. సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ అనేవి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో అందుకు మీ సపోర్ట్ అనేది కావాలన్నమాట. సో మీ కామెంట్స్ అలాగే సబ్స్క్రైబర్స్ పెరిగితే కొంచెం ఇంట్రెస్ట్ అనేది వచ్చి నెక్స్ట్ వీడియోస్ అనేవి పెట్టడానికి ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. సో ఆరి వర్క్స్ అంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి నేను పెట్టట్లేదన్నమాట. ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్స్లో అడగండి, నేను పెడతాను. సో నేను డ్రెస్ వేసుకుంటే లుక్ అనేది ఇలా ఉంది. సో ఇంతే ఈ వీడియో. మీకు నచ్చిందా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. సో వాయిస్ అనేది కొంచెం డల్గా ఉంది. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 3 అవుతుంది నేను వాయిస్ ఇచ్చినప్పుడు. బాయ్ బాయ్.